రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, తమిళనాడులో ఈసారి లోకసభ ఎన్నికల తరువాత భారతీయ జనతా పార్టీ ఓట్లు చాలా పెద్ద ఎత్తున పెరిగాయి. దీనితోటి తమిళనాడులో ఉన్నటువంటి ద్రవిడవాద పార్టీ అయినటువంటి డిఎంకేకి గంగవెర్రులుతున్నట్టుగా కనిపిస్తోంది. బీజేపీ ఒకసారి 10% ఓట్లను గనక సంపాదించుకున్నట్లయితే దాదాపు 12% దగ్గరగా ఓట్లు సంపాదించుకుంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాటికి ఈ బలం మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ తన బలాన్ని మరింత పెంచుకున్నట్టయితే ద్రవిడవాద సిద్ధాంతానికి సమాధి కట్టినట్టు అవుతుంది. ద్రవిడవాదపు నకిలీ పునాదులపై ఏర్పడ్డటువంటి డిఎంకే దాని రాజకీయము పూర్తిగా విధ్వంసమైపోతుంది. కాబట్టి డిఎంకేలో ఒక రకమైనటువంటి భయం వచ్చినట్టుగా కనిపిస్తుంది. అందుకే డిఎంకే ఏదో ఒక రకంగా తమిళనాడులో పెళ్ళుబుక్కుతున్నటువంటి ఈ హిందూ చైతన్యాన్ని అణచివేయటం కోసము, దాన్ని అణగదొక్కేందుకోసము రకరకాల పథకాలను ప్రారంభించింది. దానిలో తాజాగా తమిళనాడులో ఒక నిర్ణయం తీసుకుంది. ఒక మాజీ న్యాయమూర్తి ఉన్నారు, ఆయన పేరు జస్టిస్ కె చంద్రు. ఈ కె చంద్రు గారి పేరు మీదనే నటుడు సూర్య జై భీమ్ అనే సినిమాని కూడా తీశాడు. ఈయన ఒక చాలా సుప్రసిద్ధమైనటువంటి కేసులో ఒక దళిత యువతికి న్యాయం చేసినటువంటి న్యాయమూర్తి కథ ఇది. ఆయన ఆ కె చంద్రు ఎవరైతే ఉన్నారో, అంటే రియల్ లైఫ్ కాకుండా రియల్ లైఫ్ చంద్రు గారిని ఆయనతోటి ఏకసభ్య కమిషన్ని ఏర్పాటు చేసి కులతత్వాన్ని ఎలా నిర్మూలించాలి, తమిళనాడు విద్యాలయాల్లో కులతత్వాన్ని ఎలా నిర్మూలించాలి అన్నటువంటి అంశం పైన ఆయనను నివేదిక ఇవ్వండి. చాలా ఉత్తమమైన ఉన్నతమైనటువంటి లక్ష్యంలాగా కనిపిస్తోంది, చాలా బాగుంది. కానీ ఈ చంద్రు గారు ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి కొన్ని అంశాలు చూస్తే వాస్తవానికి కులతత్వాన్ని తగ్గించే కన్నా కూడాను హైందవ చైతన్యాన్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నంలాగా కనిపిస్తోంది. ఎలాగా? హైందవ చైతన్యాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగానే కులము ఏమిటో తెలుసుకునేందుకు వీలున్నటువంటి నుదుటి బొట్టు కానీ, విభూతి కానీ, తిరునామాలు కానీ స్కూళ్ళలో అలౌ చేయకూడదు అన్నారు. ఆంగ్లేయులు సైతము అలౌ చేసినటువంటిది, ద్రవిడవాద పార్టీలు ఇన్నాళ్ళు అలౌ చేస్తున్నటువంటిది కూడా ఇప్పుడు అలౌ చేయకూడదని జస్టిస్ చంద్రు గారు తన నివేదికలో చెప్పారు. దీని అర్థం ఏంటి? హిందూ విద్యార్థులు బొట్టు పెట్టుకుని స్కూళ్లకు రాకూడదు. ఎందుకంటే నిలువు తిలకం పెట్టుకుంటే అది ఒక కులాన్ని సూచిస్తుంది, విభూతి పెట్టుకున్నట్టయితే అది ఒక కులాన్ని సూచిస్తుంది, మామూలు బొట్టు పెట్టుకుంటే ఇంకొక కులాన్ని సూచిస్తుంది. కాబట్టి కులతత్వం పెరగకూడదన్న పేరిట వీళ్ళు వాస్తవానికి చేస్తున్నది ఏంటంటే హిందూ విద్యార్థులను స్కూల్కి బొట్టు పెట్టుకోకుండా రమ్మనంటున్నారు. ఇది ముస్లిం విద్యార్థులకు వర్తించదు. శుక్రవారం వచ్చే 2 ముస్లిం విద్యార్థి తన టోపీ పెట్టుకుని రావచ్చును, మిగతా రోజుల్లో కూడాను తన మతపరమైనటువంటి దుస్తులు వేసుకుని రావచ్చు. దానికి సంబంధించి ఎటువంటి ఆంక్షలు లేవు. కేవలము హిందూ విద్యార్థులు పెట్టుకునేటటువంటి బొట్టు విషయంలో మాత్రమే, తిలకం విషయంలో మాత్రమే అభ్యంతరం. రెండవది, చేతికి కట్టుకునేటటువంటి కంకణాల విషయంలో కూడా అభ్యంతరం పెడుతున్నారు. చేతికి కట్టుకునేటటువంటి కంకణాలను బట్టి జాతిని గుర్తించవచ్చునా? అదే గనక నిజమైతే కాంగ్రెస్ అధినేత అయినటువంటి రాహుల్ గాంధీ చేతికి అనేక కంకణాలు ఉంటాయి, 1-2 కాదు, చాలా ఉంటాయి. కాబట్టి ఆయనను కూడాను ఈ రకంగా తమిళనాడులో వచ్చినప్పుడు ప్రచారం చేయవచ్చునా, చేయకూడదా? స్కూళ్లకు వచ్చేటటువంటి విద్యార్థుల్లో తమిళనాడులో కులాన్ని తెలియజేసే కంకణాలు కొన్ని ఉంటాయి, కానీ మతం పరమైనటువంటి విశ్వాసాలకు, నమ్మకాలకు ప్రతీకగా అనేక రకాల కంకణాలు ఉంటాయి. ఇప్పుడు గుండుగుత్తగా చేతికి కంకణాలు కట్టుకోవడానికి వీల్లేదు అని గనక అన్నట్లయితే హిందూ పిల్లలు చేతికి ఎలాంటి కంకణము కట్టుకోవడానికి వీల్లేదు. అదేవిధంగా హిందూ బాలబాలికలు బొట్టు పెట్టుకోవడానికి వీలుండదు. కాబట్టి వందల సంవత్సరాలుగా క్రైస్తవ మిషనరీలు కానీ, అంతకు ముందు 1000 సంవత్సరాలుగా
ఈ మొఘలు, తుర్కు, పఠాన్ వంటి పాలకులు కానీ చేయలేనటువంటి పనిని జస్టిస్ చంద్రు ఇచ్చినటువంటి రికమెండేషన్ చేస్తుంది. దీన్ని గనక అమలు చేసినట్లయితే తమిళనాడులో విద్యార్థి బొట్టు పెట్టుకోవడానికి వీలుండదు. అదేవిధంగా అతను చేతికి కంకణాలు కట్టుకోవడానికి వీలుండదు. మతపరమైనటువంటి పిలక వంటివి కూడాను పెట్టుకోవడానికి వీలుండదు. ఎందుకంటే పిలక ద్వారా అతను ఏ కులస్తుడో చెప్పవచ్చుని అంటున్నారు. వాస్తవానికి అన్ని కులాల వాళ్ళు పిలకలను పెట్టుకుంటారు. ప్రాచీన కాలంలో అందరూ పెట్టుకునేవాళ్ళు. కానీ దాన్ని ఒక కులంతో ఆపాదించి కులం పేరిట మతాన్ని దెబ్బతీసేటటువంటి, ధార్మిక విశ్వాసాలని దెబ్బతీసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. నిజానికి తమిళనాడు సినిమాలో కులపరమైనటువంటి ఘర్షణలు చూపించే అనేక సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ద్రవిడవాద టీవీ ఛానల్స్లోనే వస్తూ ఉంటాయి. వాటి విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదు. విద్యార్థుల దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రము రకరకాల నియమాలు, నిబంధనలు పెట్టి వాళ్ళని డీహిందూవైజ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఒక ప్రైమరీ లేకపోతే ఒక సెకండరీ లేకపోతే ఒక హై స్కూలు విద్యార్థి మనసులో బొట్టు, తిలకము, అదేవిధంగా పిలక, అదేవిధంగా చేతికి కట్టుకునేటటువంటి కంకణాలు, ఇవన్నీ కూడాను వేలికి పెట్టుకునే ఉంగరం మీల్లో దేవుడి బొమ్మ ఉన్నట్లయితే, ఇవన్నీ కూడాను నిషేధమైనట్లయితే నెమ్మదిగా అతను మతం నుంచి, ధార్మిక విశ్వాసాల నుంచి దూరం అయిపోయే పరిస్థితి ఉంటుంది కాలేజీకి వెళ్ళే నాటికి. కాబట్టి ఒక జాతి మొత్తాన్ని ధర్మం నుంచి, ధార్మిక విశ్వాసాల నుంచి దూరం తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం జరుగుతోంది తమిళనాడులో. మీకు గుర్తుండే ఉంటుంది, ఇటీవల ఢిల్లీ యూనివర్సిటీకి చెందినటువంటి ఒక ప్రొఫెసర్, ఆమె పేరు సంయుక్త బసు, ప్రజ్ఞానంద టెలివిజన్ చెస్ ఛాంపియన్స్లో విజయం సాధించి తిరిగి వచ్చిన తర్వాత అతని మీద వ్యాఖ్య చేస్తూ ఆవిడ, అంతా బాగుంది కానీ అతను తన యొక్క మతాన్ని సూచించేటటువంటి విభూతి పెట్టుకోవడం బాగాలేదు అని. విభూతి పెట్టుకుని ప్రజ్ఞానంద చెస్ ఛాంపియన్స్లో షిప్లలో పాల్గొనడము, గెలిచి రావడము, అతను గెలిచినందుకు ఓకే, కానీ అతను పెట్టుకున్నటువంటి విభూతి విషయంలో అభ్యంతరం వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు విభూతి పెట్టుకుని విద్యార్థులు రాకూడదు అని చెప్పి డిఎంకేకి జస్టిస్ చంద్రు సలహా ఇచ్చారు. ఇది గనక అమలు చేసి నిజంగా స్ట్రిక్ట్గా గనక అమలు చేసినట్టయితే తమిళనాడులోని హిందూ విద్యార్థులు, కొత్త తరం హిందూ విద్యార్థులు, నవతరం హిందూ విద్యార్థులు, నేడు బాలలుగా ఉన్నటువంటి వాళ్ళు రేపటికి పూర్తిగా ధార్మిక మతపరమైన విశ్వాసాలకు దూరమైపోయి తమ పూర్వీకులు నమ్మినటువంటి విశ్వాసాలను అవహేళన చేసే పరిస్థితికి వస్తారు. కులతత్వం పోదు వీటి వల్ల. కులతత్వాన్ని తొలగించే పేరిట తీసుకొస్తున్నప్పటికీ కులతత్వం పోదు. కులతత్వానికి కారకాలైనటువంటి విషయాలను తొలగించకుండా కేవలము ధార్మిక మతపరమైనటువంటి విశ్వాసాలతో ముడిపడ్డటువంటి విషయాలపైనే ఫోకస్ చేయటం వల్ల జస్టిస్ చంద్రు కమిషన్ హిందూ సమాజానికి చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేసినట్టయింది. దీనిని తమిళనాడు ప్రభుత్వం గనక అమలు చేసినట్లయితే హిందూ ప్రజల నుంచి తిరుగుబాటు రాక తప్పదు. కాబట్టి ప్రభుత్వము ఈ నివేదిక విషయంలో కాస్త ఆలోచించి తొందరపాటుకి చర్యలకు పాల్పడకుండా వీటిలో ఉన్నటువంటి వాస్తవాలను గ్రహించి దీని పరిణామాలు ఎలా ఉంటాయో కూడా గ్రహించినట్లయితే బాగుంటుంది. లేకపోతే ఈ కమిషన్ చెప్పినటువంటి రికమెండేషన్స్ని గనక పాటించినట్లయితే తమిళనాడులో ప్రజల నుంచి తిరుగుబాటు రావడము తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.